ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కల్వరి కృపాస్థానం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు నేను ఎవనిక ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఇశ్రాయేలీయులు అనేక విధాలుగా అనేక పర్యాయములు మోషే అహరోనుల మీద తిరుగుబడుచు, మీరే నాయకుల, మీరు మాత్రమే నడిపించాలా, మీ మాటను ఎందుకు వినాలని ఈ విధంగా ఇశ్రాయేలు తిరగబడుతున్నప్పుడు దేవుడైన యెహోవాకు కోపం వచ్చి వారి మీద తెగులు పంపించడం, మోషే అహరోనులు అడ్డుపడడం మనం చూసి ఉన్నాం. అయితే ఈసారి దేవుడు వారి సనుగులను మాన్పివేయడానికి ఒక్కొక్క కుటుంబంలో నుంచి ప్రధానికి లెక్క చొప్పున కర్రలను తీసుకుని, ఆ కర్రలన్నీ ఆ కర్రలతో పాటు అహరోనుదైన ఒక కర్రను కూడా శాసనముల దగ్గర ఉంచమన్నప్పుడు, తరువాత రోజు వెళ్ళి చూసినప్పుడు అహరోనుదైన కర్ర చిగుర్చినట్లుగా మనం చూస్తున్నాం. పువ్వులు పూసి బాదం పండ్లు కాసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చిన సమాచారం, అహరోను సంతతి వారు మాత్రమే యాజకత్వం చేయడానికి యోగ్యులు. ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే అహరోనుల మాట విని సాగిపోవాలన్న సూచనగా వారి జీవితాంతంలో అది స్థిరపడినట్లుగా దేవుడు కార్యం చేశాడు. అటు విధంగా దేవుడైన యెహోవా ఏర్పరిచిన వారిని ఆయన చిత్తంలో ఏర్పరిచారని జ్ఞాపకం చేసుకుని, ఆయనకు వారికి విరోధంగా ఏది కూడా విశ్వాసుల సమాజము చేయడానికి తలంచకూడదని ప్రభు పేరట మనం చేయించున్నాను. ఆమేన్.